హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మై ఛానల్ జెసికా ఫామ్. చూడొచ్చు ఈరోజు మన ఫామ్లో అయితే ఇప్పుడు 8 o'clock అవుతుంది. నైట్ చీకటి. ఇక్కడ నేను వచ్చేసరికి అయితే ఎవరు లేరు ఫ్రెండ్స్. కొంచెం ఫంక్షన్ ఉండి వెళ్ళినుంటిమి. చూడొచ్చు అంత గూరు ఆల్మోస్ట్ ఒక పెట్టని తినేసినాయి. అంటే చంపేసింది పిల్లి, అటాక్ చేసింది. మంచి పెట్ట. ఇంకొక పెట్ట వచ్చేసి ఇక్కడ ఉంది. ఇది కూడా చాలా మంచి పెట్ట ఫ్రెండ్స్. ఇది చాలా బ్లడ్లో ఓల్డ్ బ్లడ్ లేని పెట్టలు ఇవి. చూడొచ్చు చాలా లాస్ అయిపోయినాయి. ఇది 2 పెట్టలు అయితే చంపేసినాయి ఆల్మోస్ట్. సో ఇందులో ఉండే 6 పెట్టలు, ఇందులో ఉన్న 6 పెట్టలు కూడా 6 పెట్టలు అంటే ఒకటి చనిపోయి 2 చనిపోయినాయి. ఇంకొకటి ఇక్కడ చూడండి. ఈ 3 కూడా డ్యామేజ్ చేసినారు. మామూలుగా వాళ్ళు అసలు చూసుకోవచ్చు ఘోరంగా. చాలా బీభత్సం చేసినాయి వచ్చారు. చాలా దమ్మటిచ్చినాయి. నాకు తెలిసి ఒక 2-3 పిల్లలు రావచ్చు ఫ్రెండ్స్ ఇవి. నేను అందుకే పదే చెప్తా ఫ్రెండ్స్ చాలామందికి వీడియోస్లలో, ఫామ్ పెట్టి లాస్ అవ్వడం అంటే ఇలానే. మనము ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళినా కానీ ఇలా ఫంక్షన్కి వెళ్ళి వచ్చే వరకు ఇట్లా వేసేసినాయి. ఇందులో ఉన్న నాటుకోళ్ళని 2 లావటేసినాయి, తీసుకెళ్ళేసినాయి. ఆల్మోస్ట్ ఇందులో ఉన్న నాటుకోళ్ళు కూడా 2 పోయినాయి. ఫుల్ డ్యామేజ్ మా ఫామ్కి అయితే. వచ్చేసరికి లేట్ అయింది. నేను వేరే అతనికి చెప్పిన, ఎక్కడన్నా చూస్తా అని చెప్పిండు. అతను కూడా మర్చిపోయిండు. చూడచ్చు అంతా మొత్తం బూరే బీభత్సం సృష్టించింది మొత్తం. ఇంకా ఇక్కడ చూడండి, నైట్లో తీస్తున్నాయి వీడియో. మొత్తం బూరే అసలు చెప్పరానంత. ఫస్ట్ టైం అటాక్ ఇది నేను చూసిన కాడికి అయితే. ఇంకా కూడా కోళ్ళు బేరుగానే ఉన్నాయి నైట్లో. ఇప్పుడు 8 బావు అవుతుంది. అక్కడ పడుంది పెట్ట ఒకటి, అక్కడ పడుంది పెట్ట ఒకటి, 2 పెట్టలు. ఇందులో 3 పెట్టలు, 5 పెట్టలు. మొత్తం టోటల్ డ్యామేజ్. ఘోరం అంటే అసలు నేను ఎప్పుడు చూడలే ఇంతగానము. ఇదైతే పెద్ద లాస్ అనుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఒకరికి నమ్మి, అందుకే మనం ఎప్పుడు కానీ మనం ఎంత దూరంలో ఉన్నా కానీ వచ్చి మన ఫామ్ మనం చూసుకునేదాకా అసలు ఒకరు నమ్మి వదిలిపెట్టడమే చాలా తప్పు. నాకు ఈరోజు కొంచెం ఏంటంటే ఫంక్షన్ ఉండి నేను వెళ్ళిన ఫ్రెండ్స్. నేను వచ్చేసరికి బీభత్సం సృష్టించిన చూడవచ్చు. ఘోరం పరిస్థితి. వచ్చి చూసేసరికి ఏం ఆశ లేదు అసలుకి. ఇందులోనే వర్షం వచ్చింది. అసలు చూడవచ్చు కింద కూడా మొత్తం పచ్చిగా. ఇంతకుముందుకు ఆల్మోస్ట్ 2 పిల్లలు పట్టేసిన, అయినా కానీ ఇంత దారుణంగా చేసినాయంటే అసలు చెప్పరంత లాస్. అసలు మంచి పెట్టలు, క్వాలిటీ అంటే నా ఓల్డ్ బ్లడ్ లైన్ పెట్టలు అవి. పెద్ద లాస్ చేసి పడేసింది. సో ఫ్రెండ్స్, నేను చెప్పేది అయితే ఒకటే, ఎవరికైనా మనం ఎంత దూరం ఉన్నా సరే మనం గాబులలో వేసుకొని, లేకపోతే జాల్లో వేసుకొని కొన్ని ఎత్తులు పోసాను వెళ్ళిపోవాలి. కానీ ఒకరికి నమ్మి ఫామ్ అప్పేపి వెళ్ళడమే మన తప్పు, మెయిన్ పాయింట్. కానీ వేరే వాళ్ళని అని లాభం ఉండదు. ఎందుకంటే వాళ్ళని ఇప్పుడు చూసుకోమని చెప్పినాం కాబట్టి వాళ్ళని ఏం అనలేము మనము. సో మనకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళు మర్చిపోయినా కానీ మనం ఏం చేయలేము. వచ్చి కాల్ చేస్తే నేను మర్చిపోయినా అని చెప్పిండు. అతను ఏమొస్తా చూడొచ్చు. సూపర్ పెట్ట గుడ్లు పెడుతుంది కదా. అసలు ఘోరంగా అంటే ఇంత
ప్రస్తుతానికి కుక్క కూడా లేకుండే, కుక్క కూడా మేకల దొడ్డి కాడు ఉండే, అది కూడా ఇప్పుడే వచ్చేసింది. అది ఉన్నా కానీ కొంచెం రానివ్వకపోవు ఇక్కడ సైడ్ పిల్లుల బీవత్సం చూసించే మొత్తం బీవత్సం ఫామ్. అసలు ఏం అర్థమవుతుంది ఫ్రెండ్స్ నాకైతే. పెట్టలైతే దమ్ పట్టిపోయినాయి అసలు. యాక్చువల్గా చూడవచ్చు మీరు, చాలా అంటే చాలా దమ్ పట్టినాయి. ఇంత ఘోరం నేను ఎప్పుడు చూడలేదు అసలుకి. అంటే వైరస్ వచ్చి చనిపోయినాయి అట్లా అట్లా, అది వేరే విషయం. కానీ చూడవచ్చు ఇంత టైం అవుతున్నా కానీ వాటి భయం పోతలేదు చూడండి. ఇంత డ్యామేజ్ అంటే కోలుకోలేని దెబ్బ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, నేను ఎక్కువ ఎవరిని నమ్మి మాత్రం ఫామ్ మొదలుపెట్టి పోవద్దు. ఇదే పరిస్థితి అవుతుంది. నేను ఎందుకంటే నాటుకోళ్ళలో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండే నాకు ఫస్ట్. సో ఈరోజు ఏంటిదంటే ఒకరికి అప్పచెప్పి వెళ్ళడం వల్ల ఇంత నష్టం జరిగిందంటే చూడండి. దగ్గర మంచి మంచి క్వాలిటీ పెట్టాలి చూసుకోవచ్చు. దుమర్ పెట్ట ఈడ ఉంది, పుంజు ఈడ ఉంది. లక్ ఏంటంటే పుంజుకి ఇంకేం కాలేదు. ఇందులో ఒక 3 పిట్టలు ఉన్నాయి, వీటికైతే ఏం కాలేదు. మన పాతలేని పెట్టలే, వాటికి వచ్చిన ఇవి మాత్రం అసలు ఎంత డ్యామేజ్ చేస్తాయని నా అస్సలు ఊహించలేదు. ఎట్లా పడిపోతున్నాయంటే ఘోరంగా పడిపోతున్నాయి. చూడొచ్చు ఎంత కొరికి పెట్టేసినాయి అబ్బా, చూడడానికి వస్తలే అసలు. వీటిని మళ్ళీ ఒక 15 days వరకు చిన్నపిల్లలు చూసుకోవాలి. అప్పుడైతేనే వీటిని కాపాడుకోగలుగుతాం. ఇంత లాస్ ఘోరం అది. నాకైతే కోలుకోలేని దెబ్బ ఫ్రెండ్స్ ఇదైతే. పదే నేను చెప్పేది ఒకటే, అసలు ఎవరిని నమ్మి మాత్రం వదిలి వెళ్ళకండి ఫామ్ను. మీరు చూసుకోవచ్చు ఎంత బీభత్సం సృష్టించినాయి పిల్లులు, చెప్పలేమంత ఘోరం తెలుసా. ఒక 5 పెట్టెల అటాకు నాటు పెట్టెలు ఉండేది. మీరు చూడవచ్చు ఆల్రెడీ ఇంతకుముందు నేను వీడియోలో పెట్టిన నాటు పెట్టెలు కూడా 2 లేపేసినాయి ఆల్రెడీ ఎత్తుకెళ్ళి. నేను అందుకనే ఇంకా ఎర్లీగా వచ్చిన ఫ్రెండ్స్. కొంచెం లాంగ్ పోయినా 120 kilometers అట్లా వెళ్ళినా, కొంచెం ఫంక్షన్ ఉందని చెప్పేసి. వచ్చేలోపే ఇంత బీభత్సం సృష్టించినాయంటే అసలు చెప్పరండి ఇదంతా. అసలు ఏం చెప్పాలన్నా కూడా అర్థమవుతలే నాకు. అసలు సూపర్ పెట్ట, క్వాలిటీ అంటే నెంబర్ 1 పెట్ట. చూడండి పడిందంటే బయలకి ఏంటంటే ఇంకా నయ్యం ఏంది, గాబులో ఉన్నాయి పుంజులు కాబట్టి సెట్ అయిపోయింది. లేదంటే పుంజులను కూడా అటాక్ చేసేటివి. ఒక్కడే ఫ్రెండ్స్, ఎవరైతే ఒక్కరికి నమ్మి అసలు కోళ్ళను నైట్లో కొంచెం చూడండి అని మాత్రం ఎవరికి చెప్పి వెళ్ళకండి దయచేసి. ఎవ్వరు కోళ్ళు వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి 90%. నాకు ఫస్ట్ టైం అనుభవమైంది, కానీ ఇది సెకండ్ టైం. ఇది నాటకాలలో ఫస్ట్ అయింది, కానీ అసిల్లో మాత్రం నేను 22 years ఎక్స్పీరియన్స్లో ఫస్ట్ టైం ఇది అసిల్ కోళ్ళలు. ఎప్పుడైనా కానీ ఇక్కడ మన ఇంటి దగ్గర కుక్ ఉంటుంది ఎనీ టైం. ఈరోజు ఏంటంటే మన మేకల దొడ్డికాడ ఉంది, సో అక్కడ వదిలేసి వెళ్ళిన. ఎందుకంటే అక్కడ కూడా ఎవరు లేరు. కొన్ని మేకలు అమ్మినా కొన్ని ఉండే, అక్కడ వదిలేసి వెళ్ళి ఉంటే పిల్లలు, చిన్నపిల్లలు అక్కడ సైడ్ ఏమన్నా దొడ్డి సైడ్ కుక్కలు ఈయన వస్తాయని చెప్పేసి. కానీ పిల్లలు మాత్రం ఇక్కడ ఇంటికాడ అటాక్ చేసినాయి. సో ఇక్కడ అటాక్ చేసినాయి కోళ్ళపైన. అంతా ఏమో అర్థం అవ్వకుండా ఫ్రెండ్స్. మొత్తం అయితే నేను పదే చెప్తా ఫ్రెండ్స్, ఎప్పటికైనా ఒకరిని నమ్మి మాత్రం వెళ్ళకండి.
సో నేను చెప్పిన అతనికి చెప్పేసి కొంచెం సాయంత్రం వేళలో 6 గంటలకు అట్లా కొంచెం జాలీలో వేసేయని చెప్పిన. నేను ఇక్కడికి వచ్చి చూసే వరకు బీభత్సం సృష్టించాను. నేను కాల్ చేసిన ఇమీడియట్లీగా, ఏమైంది తమ్ముడు ఇట్లా కోళ్ళు ఇట్లా చనిపోయినాయి అని ఫోన్ చేస్తే, అయ్యో అన్న నేను మర్చిపోయినా అని చెప్పిండు. ఇట్లా ఉంటుంది ఒకరికి మనం మనం ఒకవేళ నమ్మకం పెట్టుకొని పోతే మాత్రం ఈ పరిస్థితికి వస్తుంది. సరే ఎవరి మీద నమ్మకం పెట్టుకోకండి, మన ఫామ్ మీద మనమే అసలు కేర్ తీసుకోవాలి. చూడొచ్చు ఎంత క్వాలిటీ పెట్ట అసలు. ఇది నా కాంటాలు కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది పెట్టకు. ఏం చెప్పాలో కూడా అర్థమవుతుంది అసలు, నాకు కళ్ళలో వాటర్ వచ్చేస్తున్నాయి. కొంచెం ప్రాణం ఉన్నా కానీ దీన్ని బతికిస్తుంటే నేను, కానీ ఏం చేస్తాం, వచ్చేలోపు చనిపోయినాయి. టమాటా గీసేసినాయి. ఈడ మొత్తం బీభత్సం సృష్టించిన దొడ్డి మొత్తం. సో ఫైనల్గా అయితే నేను కూడా చెప్పేది అదే ఫ్రెండ్స్, పదే చెప్పడం ఏంది కారణం అంటే, మన ఫామ్లో లాస్ అవ్వడం మాత్రమే ఇదే మెయిన్. మనకేందంటే మనం ఎంత దూరం ఉన్నా సరే కానీ సాయంత్రం వచ్చి మన ఫామ్ని మనం చూసుకొని హ్యాపీగా కొన్ని దానా ఏదైనా ఇత్తులు వేసుకొని మనం గమ్ము కొట్టి మన చేతితోటి, అది బెటరు. ఇదైతే చాలా దారుణము. ఈ పరిస్థితి నాకు కాదు, ఎవ్వరికి రావద్దు అసలుకు. నాకనే కాదు, ఇప్పుడు నా శత్రువుకైనా రావద్దు ఇలాంటిది. అట్లా తట్టుకోలేము, ఎందుకంటే ఒక్కొక్క కోడి దగ్గర 10-15 వేల పెట్టెలు పుంజులు ఉంటాయి కాబట్టి అసలు ఏం మనసు అనేది ఎంత బాధ అనిపిస్తుంది. అందుకే ఎవరికి ఇలాంటి పరిస్థితి రావద్దు, ఎవ్వరికైనా సరే. కోళ్ళు మన ఈ పౌల్ట్రీ ఫామ్ మన అసిల్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఇలాంటి పరిస్థితి అసలుకే రాకూడదు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అందుకనే ఇంత నైట్ ఉన్నా కానీ ఇంటికి వచ్చేస్తాను ప్రతిరోజు, ఎక్కడికి వెళ్ళినా కానీ. నాటుకోళ్ళు ఫస్ట్ టైము నేను 50-60 అలా ఉండే నా కాడ. అందులో నుంచి ఒక 10-12 దాకా 10-12 వరకు ఎత్తుకెళ్ళినాయి. కానీ ఇంత ఘోరంగా మాత్రం అసలు ఎప్పుడు చేయలేదు. ఏకదమ్ 5 కోళ్ళు అటాక్, 2 కోళ్ళు ఎత్తుకెళ్ళినాయి ఆల్మోస్ట్. అందులో నుంచి వెళ్ళి మన పావురాల బాక్స్ నుంచి 2 ఎత్తుకెళ్ళినాయి ఆల్రెడీ. ఇంకైతే మనం ఏం చేయలేం కాబట్టి ఇంకా వీటిని తీసుకెళ్ళి ఎక్కడైనా కప్పేయడమే ఉంటుంది. అన్ని గుడ్లు పెడుతున్నాయి ఫ్రెండ్స్, మస్తు ఇప్పుడైతే. చాలా ఆర్డర్స్ కూడా మనకు ఎక్కువ ఉన్నాయి. బ్రదర్ అయితే ఒక 80 eggs తీసుకెళ్ళిండు, ఈరోజే తీసుకెళ్ళిండు బ్రదర్ కూడా, మార్నింగ్ తీసుకెళ్ళిండు. ఇంకొక 120 eggs వరకు ఆర్డర్ ఉంది. ఇంకొక 20 eggs వరకు మన జగిత్యాల సార్కు ఇచ్చే ఉండే, కానీ చెప్పలే, మొత్తం అంతే బర్బాద్ చేసేసినాయి. చూడొచ్చు ఇక్కడ కూడా ఎంత ఘోరం అంటే, చూడొచ్చు ఎంత బోర్ పట్టి గుంజేసినాయి అంటే ఎంత బాధ అనుభవించవచ్చు. చూడవచ్చు లోపల దమ్ పట్టేసినాయి అవి. నేను కూడా బండి అంటే మామూలుగా రాలేదు ఫ్రెండ్స్, 120 స్పీడ్లో నేను బండి కొట్టిన, అంత స్పీడ్లో. ఎందుకంటే ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటుంది. ఏ టైంలో ఎట్లా అనేది రోజు ఒకేలా ఉండదు. ఏ టైం అనేది ఒకసారి బ్యాడ్ ఉంటుంది. మన టైం బ్యాడ్ ఉన్నప్పుడు మనం ఏం చేయలేం దాన్ని, ఇలానే ఇక బాధపడుతూ ఉండాలి. ఇంత చూడొచ్చు ఇంత ఘోరం చేసినాయి అంటే, ఒక్కొక్కసారి సిచ్యువేషన్ ఇలా వస్తే చాలా బాధ అవుతుంటుంది. పోయి ఇదే రోజు నాకు అసలు ఏం చెప్పలేకపోతున్నా. ఒక నమ్మితే ఈ పరిస్థితి, మన ఫామ్కి వచ్చే నష్టం ఏందో నేను కళ్ళారా చూపించిన మీకు. ఈరోజు ఇత్తులు కూడా నేను మార్నింగ్ చాలా వేసి వెళ్ళినా, మధ్యాహ్నం ఇత్తులు పోసి కొంచెం వాటర్ వేయమని చెప్పిన, వాటర్ కూడా వేయనట్టుండు. సో నేను బయట ఈ గాబులో ఉన్న వాటికైతే వాటర్ వేయలేదు. సో ఇక్కడ నేను నింపిందని చూడండి, కవర్లు కూడా అసలు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి వాటరు. సో ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు నేనైతే పదే ఎందుకు చెప్తున్నా అంటే, ఇలాంటి పరిస్థితి
ఏ ఫామ్ అయితేనికైనా ప్రతి ఒక్కరికి వస్తుంది. కానీ రాకుండా జాగ్రత్త పడమంటే అయితే గాబులల్లో వేసుకొని వెళ్ళాలి. లేదంటే మనమన్నా సరే, మన ఫ్యామిలీ వెళ్ళినా సరే మనం ఇంటి దగ్గర ఉండి మనం చూసుకోవాలి. ఈ రెండు తప్ప ఒకరిపైన భారం వేసి మనం వెళ్ళి మేము ఇక్కడ వెళ్తున్నా, నేను ఆ ఊరికి వెళ్తున్నా అంటే ఈ దందాల చాలా కష్టం ఫ్రెండ్స్. ఇవైతే అసలు ఎక్స్పెక్ట్ చేయరాదు. ఒక్కొక్క పెట్ట కాస్టే నాకు చాలామంది అడిగిర్రు, ఇది చెప్పరాదు. అది చాలామంది కామెంట్లలో కూడా అడిగిర్రు, నాకు పర్సనల్గా ఫోన్ చేసి కూడా అడిగిర్రు, అన్న పెట్టెలు కావాలి, పుంజులు కావాలని చెప్పేసి. అయినా మనం ఇవ్వలేదు. సో మరి ఈరోజు మన బ్యాడ్ లక్ అనుకుంటా. ఇప్పుడు ఈ పెట్టకు మాత్రం మంచి మంచి పిల్లలు వచ్చు ఫ్రెండ్స్. ఇవి అయితే మంచి పిల్లలు దీని. ఇవి రెండు ఒక్క దానికి దీనే, ఒక పెట్టె దీనే ఈ రెండు. దీనికైతే ఇప్పుడిప్పుడే కాంటాలు వస్తున్నాయి, చూడొచ్చు. ఘోరంగా పరిస్థితి చూస్తేనే బాధ అనిపిస్తుంది నాకైతే. అసలుకి ఏంది ఇది, ఇంత పరిస్థితి వచ్చేసింది. దమ్ పట్టిపోయిన కోళ్ళు కూడా అసలు చెప్పరాదు గోస. సో ఫైనల్గా అయితే నేను చెప్పేది ఒకటి ఫ్రెండ్స్, ఎవరికి నమ్మకండి, నమ్మి ఫామ్ వదిలేసి వెళ్ళకండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటా కొంచెం. ఎందుకంటే నాకు కూడా బాధేస్తుంది, వీడియో చేయాలన్నా నాకు అసలు అది కూడా లేదు. ఎందుకంటే కొంచెం ఎక్స్పీరియన్స్ మీకు కూడా వస్తుంది అనే ఒక ఆలోచనతో నేను తీస్తున్నా. ఎంత ఘోరం అంటే ఇలా ఉంటుంది. మనం ఒక్కొక్క పెట్ట 5,000 10,000 పెట్టి తెస్తాం. తెచ్చిన దాన్ని కరెక్ట్ టైంలో మనం వాటికి నీళ్ళు, వాటరు, దానా అన్నీ వేస్తాం. కానీ ఒక్క రోజు వస్తుంది ఫ్రెండ్స్, ఒక్క రోజు. అలాంటి రోజే ఇక ఈ రోజు గుర్తుంచుకోండి. ఒక్క రోజు వస్తుంది. అది ఎప్పుడు వస్తుందని ఎవరు తెలియదు. మనం ఏదన్నా ఫామ్ బాగానే ఉంది కదా, ఓకే కోళ్ళు బాగానే ఉన్నాయి కదా అని చెప్పేసి మనం వెళ్తాం చూడండి, ఆ టైంలో వస్తుంది. వచ్చినప్పుడు పరిస్థితి ఇగో ఈ రకం ఉంటుంది. ఇది నా 22 ఇయర్స్లో ఎక్స్పీరియన్స్లో ఇంత ఘోరంగా పిల్లులు అటాక్ చేయడం అంటే ఇంత ఘోరం అంటే ఇది. సో ఫ్రెండ్స్, నేనైతే ఫైనల్గా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎవరికైతే చెప్పి వాళ్ళ నమ్మకం మీద మనం వదిలిపెట్టి పోవద్దు ఫామ్ను. ఓకేనా ఫ్రెండ్స్? చూడొచ్చు ఎంత బాధ అనిపిస్తున్నది.